శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణం నుండి 9వ కందార్థము క్రమ సంఖ్య 114. కొందరు భూతములైదిటి యందునా చిత్తంబునుంతురధికములనుచున్, కొందరు ఏమియు లేదని అందురు గుర్తెరుగు మిన్ని అపశబ్దములేరా. ఇవి నిలువనేమని తెలియవలేరా. ఎందారెన్నన్నా నీకెందుకు బయలును, ముందుగా గని గుర్తు నెందుండనివ కవ్వి అపశబ్దములేరా. ఇవి నిలువనేవని తెలియవలేరా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరచితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 9వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 114. క్రిందటి కందార్థములో అవిద్య ప్రతిబింబ చైతన్యములు ఈ రెండు కలిసి ఎరుక. అవిద్య జడము, ప్రతిబింబం చేతనము. అవిద్య జ్ఞానము, ప్రతిబింబము. అవిద్య అజ్ఞానము, ప్రతిబింబము జ్ఞానము కనుక ఎరుక జడము అజడముగను, జ్ఞానము అజ్ఞానముగాను ఉన్నదని మనము క్రిందటిలో విచారించుకున్నాం. దీని వలన ఏర్పడినదే జగత్తు కనుక జగత్తు కూడా జడాజడములని చెప్పవలెను. ఎందుకంటే బింబ ప్రతిబింబ చైతన్యములు కలిసి ఎరుక అవిద్య. ఇక అజ్ఞానము జ్ఞానము జడాజడములు జ్ఞానాజ్ఞానములుగాను ఉన్నదని, ఈ జడాజడములు కానిది పరిపూర్ణమని నిర్ణయం గనక ఈ విధంగా విచారించి అద్వంద్వరూపమైన ఎరుక లేనిదనియో ఏకస్థితి కలిగిన పరిపూర్ణం మాత్రమే శాశ్వతమైనదని విచారించి ఎవరైతే తెలుసుకుంటారో అట్టి నరునకు తిరిగి పునరావృత్తి లేదని నిర్ణయం అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాం. ఇక తదుపరి కందార్థము మతాల లక్షణములో 9వ కందార్థము క్రమ సంఖ్య 114. ఈ కందార్థము యందు మత నిరసన గురించి తెలియచేస్తున్నారు. కొందరు భూతములైదిటి యందున చిత్తంబునుంతురధికములనుచున్, కొందరు ఏమియో లేదని అందరు గుర్తెరుగు మిన్ని అపశబ్ద
అపశబ్దములేరా ఇవి నిలువాని వని తెలియవలెరా ఎందారెన్నన్నా నీకెందుకు భయలును ముందుగా గని గుర్తు నెందుండనివ కవ్వి అపశబ్దములేరా ఇవి నిలువాని వని తెలియవలెరా. శిష్య అయ్యా చెప్పండి ఆయన. ఇక్కడ కొందరు అనగా మతవాదులు, భూతములైదుటి ఎందును, ఆ భూతములు అనగా పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అని పంచభూతములందును. కొంతమంది మనస్సు ఉంచుతుంటారు. మతవాదులు అనగా మనము ఇదివరకే విచారించుకున్నాము. ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు, బౌద్ధులు, శాక్తేయులు, సౌర్య మతస్థులు అంటూ మనము క్రిందటి భాగంలో మనము విచారణ చేసుకున్నాం. అవును. కనుక ఇక్కడ అటువంటి మతవాదులు అంటే భూతముల యందు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశమును పంచభూతములందున మనసు ఉంచుతూ ఉంటారు. ఇవే దైవం అంటూ కొందరు భూతములను కూడా దైవముగా భావించి బ్రొక్కుతూ ఉంటారు. చిత్తమ్మునంతురధికములనుచున్ ఆ పంచభూత వివేకము ద్వారా వీటిని గొప్పవిగా భావించి పూజించుతుంటారు. ఎందుకంటే అవి మనకు పరిపాలిస్తున్నాయి గనక. అవి లేకపోతే మనము లేము, వాయువు లేకపోయినా మనము లేము, భయలాంశము లేకపోయినా మనము లేము, భూమి, జలం ఇవన్నిటికీ మనకు ఆధారం గనక ఇవే దైవం అంటూ మరి ఈ విధంగా భావించుకొని పూజించుతూ ఉంటారు. కొందరు ఆకాశభూతములని గొప్పవని దైవమని భావిస్తూ ఉంటారు. ఇక కొందరు ఏమీయూ లేదని అందరూ, మరికొందరు ఈ సమస్తము ప్రళయకాలములో ఈ పంచభూతములు ఒకదాని ఒకటి లయమై శూన్యమైపోతున్నవి, ఆ శూన్యమే శ్రేష్టమైనదని తెలుపుతూ ఉంటారు. గుర్తెరుగు మిన్ని అపశబ్దములేరా ఏ విధముగా గుర్తించుము తెలుసుకొనుము. ఇవన్నీ విచారించినచో నిజము కాదని, సత్యము కాదని, జనన మరణ భ్రాంతి రహితమునకు సరిపోవని, ఇవి నిలువవని తెలియవలెరా. ఇవన్నీ విచారించినచో లేనివే అగును, శాశ్వతమైనవి కావు, స్థిరమైనవి కావు అని దృఢపరుచుకొని ఎన్నారెన్నన్నా నీకెందుకు. ఇక ఎవరు ఎన్ని మాటలు చెప్పినా వాటితో నీకు పని లేదు. ఎందరో ఎన్నెన్నో సిద్ధాంతములు చెప్పినా అవన్నీ నీకెందుకు. అవన్నీ ఆవరణములోవే, అంటే ఎరుకలోనివే, అవి నిలిచేవి కావు. కనుక భయలును ముందుగా గని గుర్తు నెందుండనివ్వకు. సమస్తమునకు ముందుగా అంటే మొట్టమొదట స్వతసిద్ధమైన పరిపూర్ణమును
గురుముఖత గుర్తించి ముందుగా ఇక మూలము లేని గుర్తెరిగే తెలివిని లేనిదని దృఢపరుచుకొనుము. అంటే పరిపూర్ణ పరబ్రహ్మమే స్వతసిద్ధమై వెలితి లేక సూది కొనమోపను సందులేక అంతటా వ్యాప్తమై ఉన్నదని చక్కగా విచారించి చూచి ఇక ఏ తెలివి చేతనైతే తెలుసుకున్నావో ఆ తెలిసిన తెలివిని అంటే ఎరుక పరిపూర్ణములో లేదని, ఎరుకైన అజ్ఞానము ఎచ్చటను నిలబెట్టక అది బ్రహ్మము అని గాని అది నేను అని గాని నిలబెట్టక ఎరుకను ఎచ్చట లేకుండా చేసుకుంటివేని చాలు అంటూ మనకు ఈ కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.